నమస్కారం వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మంది యువత సేవాభావంతో ముందుకు వచ్చి వాలంటీర్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారని అన్న దేవినేని అవినాష్ వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా చెప్పిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలో సజ్జల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. తాము 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏమైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా అని ఫైర్ అయ్యారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని అన్నారు. మీడియాలో ఊసిపోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చెప్పాలని మీరు వెయిట్ చేయండి, త్వరలోనే దానికి సంబంధించిన ఇది క్లారిటీ కూడా వస్తుంది. కానీ ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఓటు ఫాలో అవుతారు. తాను చేయగలిగింది మాత్రమే చెప్తారు. చెప్పినవి మాత్రం పూర్తి 100% 100 చేస్తారు. ఎక్కడన్నా చేయలేక కారణాలు ఏమంటే దానికి రీజన్స్ కూడా చెప్తారు. ఎందుకు పొరపాటు పడినారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉదాహరణకు మేము మద్య నిషేధం అన్నాం, లేదంటే సిపిఎస్ గురించి చెప్పాం. ఆ రోజు అనుకున్నాం, చేయాలనుకున్నాం, కానప్పుడు ఇది కాలేదని ఎందుకు కాలేదో కూడా చెప్తున్నాం. వీళ్ళలాగా మేము చేసినామని బుకాయించడము, లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు మర్చిపోతారులే జనం అప్పుడు చేస్తామని చెప్పడం మాత్రం చేయడం. ఆయన చేయగలిగినవి మాత్రమే చెప్తాడు. చేయగలిగినవి అలాగే స్టేట్ భరించగలిగినవి, స్టేట్ను మన దీనికోసం రాజకీయం కోసం దాన్ని ఫైనాన్షియల్ దీన్ని కానీ బలి చేసే రకమైనవి మాత్రం ఎప్పుడు చెప్పడు. అలాగే తీర్చలేనివి ఎలక్ట్ అయినాక మనం మళ్ళీ మోసం చేయొచ్చులేని చంద్రబాబు కదా చేసినట్టు అలాంటి పని అయితే చేయడానికి అంతవరకే చెప్పగలను. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మంది యువత సేవాభావంతో ముందుకు వచ్చి వాలంటీర్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. వాలంటీర్లే జగనన్న సైనికులని చెప్పారు. వాలంటీర్లు సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలు వారిని విమర్శించడం సిగ్గుచేట అన్నారు. రాణిగారితోట సిమెంట్ గోడౌన్స్ వద్ద జరిగిన 17, 18, 20, 21, 22 డివిజన్ల వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు నగదు పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వారు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని సైతం వదిలి ఇంటింటికి వెళ్లి ప్రజల బాగోగులు చూసుకొని ఘనత వాలంటీర్లదే అన్నారు. రాబోయే ఎన్నికల్లో వారే జగనన్న సైనికులు అని, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాల గురించి ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించారు. ప్యాకేజీ తీసుకొని పార్టీని తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని కించపరచడం వారి అహంకార ధోరణికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు రామిరెడ్డి, పుష్పాల కుమారి, కొండారెడ్డి మరియు కార్పొరేటర్ డైరెక్టర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు పుష్పాల కుమారి గారికి, సోదరులు ఆత్మీయులు 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారికి, 18వ డివిజన్ అధ్యక్షులు భిక్షాలరెడ్డి గారికి, దుర్గగుడి మెంబర్ అయిన మాధవి గారికి, రీజనల్ డైరెక్టర్స్ బీసీసీఎల్ అదేవిధంగా ఎస్సీసీఎల్ రీజనల్ డైరెక్టర్స్ అయిన పెద్దలు దుర్గారావు గారికి, అదేవిధంగా సోదరులు కిరణ్ గారికి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బాలరాజు గారికి, మోహిద్దీన్ గారికి, తిమ్మల నాగేశ్వరరావు గారికి, వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా సుజాత గారికి కానివ్వండి, బుష్బాబు గారికి కానివ్వండి, వేదిక మీద పెద్దలందరికీ అంజిరెడ్డి, అదేవిధంగా మా
స్టూడెంట్ విభాగం అధ్యక్షులు సోదరులు అంజిరెడ్డి గారికి, వేదిక మీద పెద్దలకు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కన్వీనర్లకి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన వాలంటీర్స్కి, సిఓలకి, అదేవిధంగా మాకు అన్ని కార్యక్రమాలు సహకరిస్తున్న పెద్దలు సిఓ ఉమామేశ్వర్ గారికి, అందరి గారి పేరు పేరున నాకు ధన్యవాదాలు, నమస్కారాలు. వేదిక మీద పెద్దలందరూ గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయం విధానం కానివ్వండి, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, మరి ముఖ్యంగా మీరు చేసే కార్యక్రమాలు దాదాపుగా నాకు తెలిసి 3 సంవత్సరాల నుంచి గారా మేమందరం గారా వాలంటీర్లు మీరు మనందరం గారా ప్రతిరోజు ఒకసారైనా కలుసుకుంటున్నాం. అనేక కార్యక్రమాల రూపంలో ప్రతి సంవత్సరం ఇలాంటి పురస్కారాల కార్యక్రమం కానివ్వండి, గడప గడప మన ప్రభుత్వం ద్వారా దాదాపుగా ఒక్కొక్క డివిజన్లో 10 రోజులు 15 రోజులు ఉన్నప్పుడు మీరందరే మాకు అన్ని విధాలుగా గైడ్ చేస్తాం కానివ్వండి, పెన్షన్ వచ్చినా, రేషన్ వచ్చినా, సంక్షేమ పథకాలు వచ్చినా మీరందరూ ప్రజానికానికి అండగా ఉండటం కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా కన్వీనర్లు, మా గ్రోసారులు వాళ్ళందరూ గారా మీకు తోడుగా ఉండటం కానివ్వండి, మీరందరూ గారా పూర్తిగా సహకరిస్తాం కానివ్వండి. ఈరోజు 2019 ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో నవరత్నాల పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో 99% వరకు ఆ హామీలు అమలు పరిచి ప్రజానికానికి చేరువైంది అంటే దానికి కారణం ఈరోజు వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో, ప్రతి సందర్భాల్లో గారా ఈరోజు వాలంటీర్లు అంటే నా మనుషులు, నా సైన్యం, నా సొంత మనుషులు, ఒక కన్ను నాయకులు, కార్యకర్తలు అయితే నాకు మరొక కన్ను ఈరోజు సచివాలయ వ్యవస్థ. పెద్దలందరూ చెప్పారు ఏదైతే వాలంటరీ సిస్టమ్ వల్ల మీ యొక్క గొప్పతనం గురించి మీరు చేసిన దానికి ఈరోజు 3 విధాలుగా సేవ వజ్ర, ఏదైతే సేవ రత్న, సేవా మిత్ర ద్వారా మీ అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో కూడా ఒకరిద్దరికి ఇవ్వటం వల్ల మిగతా వాళ్ళు చెయ్యరా అనేది అయితే కాదు. మరి మాకు బాధ అనిపిస్తుంది, అందరికి ఇస్తేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ మంచోళ్ళే, అందరూ బాగా చేస్తారు కాబట్టి ఆ డివిజన్ బాగుంటుంది. మరి అంతమందికి ఇవ్వలేము కాబట్టి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఒకరికే ఇస్తామని, అది కూడా మేము మా ద్వారా కాదు, మరి మీ యొక్క పనితనం మేము కూడా ఇవ్వాలి అని అంటే మా తరపున మీరు వీళ్ళకే ఇచ్చారని మళ్ళీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ వాళ్ళ ద్వారా ఇవ్వటం జరిగింది. మరి కొంతమంది బాగా చేసి నిజంగా కొండ ప్రాంత వాసులు వాళ్ళకు కూడా రాలేదు వజ్రాన్ని, వాళ్ళు కూడా బాధపడతారు మేము కొండ చివరి వరకు వెళ్తున్నామని. అది ఏమీ వద్దు, అందరికీ మిత్ర సమానం. ఈ వజ్ర ఏదైతే రత్న వచ్చిందో వాళ్ళు గొప్ప, మేము తక్కువ కాదు, అందరూ ఈక్వలే. కాబట్టి దాంట్లో మీరు మన్నించాలి. మరి రానున్న రోజులు ఇంకా మీకు మీ యొక్క ఏదైతే వేతనాలు కానీ, మీ భవిష్యత్తు కానీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో 2 కళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాలంటీర్ సిస్టమ్ ఒకరిని, కార్యకర్తలను ఒకళ్ళుగా చూసే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ అందరికి కూడా మంచి రోజులు రానున్న రోజులు ఇంకా వస్తాయి. మరి వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ స్పష్టం చేశారు. నేడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీకి తొత్తులుగా మారాయని ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని విమర్శించారు. పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడు ఆయన? మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చాయి 2019లో. లోకేష్ ఏమంటాడు? మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంటు? బుద్ధి లేని గాడిదలకి తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలవా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన, చంద్రబాబు. చూడు,
చూడు ఆయన ఏమంటాడంటే, చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా? నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన? కుర్చీలు మడత పెడతాడట. అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి? ఆయన్నే మడత పెడతారు ప్రజలు. మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు. ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు, పాడిస్తున్నారు. పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడు ఆయన? మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పు తుప్పని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చారు 2019లో. లోకేష్ ఏమంటాడు? మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్? 2019లో చంద్రబాబు లోకేష్ కుర్చీలను మడత పెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్లీ వాళ్ళ కుర్చీలు మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఊరూరా షామియానా కంపెనీలలో కుర్చీలు అద్దెకు తెచ్చుకోవటం వల్ల ఉపయోగం లేదని, మీ సమావేశాల్లో ఖాళీగా ఉన్న కుర్చీలు మడత పెట్టి ఎక్కడ పెట్టాలో చూసుకోండి చురకలంటించారు. గురువింద గింజకు ఒక్కచోటే మచ్చ, కానీ బాబుకు నిలువెల్లా మచ్చలేనని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని అన్నారు. చంద్రబాబు సవాల్కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడని మండిపడ్డారు. బందర్లో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. బందర్ పోర్టును పూర్తి చేశావా? 3 సెంట్ల స్థలం ఇస్తానన్నావు, 3 గజాలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఆక్వా హబ్ను చేస్తానన్నావు, చేశావా? హైదరాబాద్ నుంచి బందర్కు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశాడన్నారు. ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు అని పేర్ని నాని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయటంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. 99% హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైన ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేయడంలో నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు చంద్రబాబు నాయుడికి? అర్హత ఉంటే కదా, కనీసం 0.5% అర్హత. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం 0.5 హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చకి సవాలు విసరచ్చు. బరితెగించినోడు ఏమైనా ఇసురుతాడు, సవాలు ఇసురుతాడు, ఏమైనా ఇసురుతాడు. నిర్లజ్జగా, నిర్దయగా ఎన్టీ రామారావుని కూలదోసి వెన్నుపోటు పొడిచినటువంటి వాడు ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వాడు. 14 ఏళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం. ఎన్టీ రామారావుకి పథకాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఒక్కటంటే ఒక్క పథకం ఏమన్నా ఉందా? తన 14 ఏళ్ల పరిపాలనలో తను ముద్రేసుకున్న ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన వాడు, ప్రజల్ని మోసాలు చేసేవాడు, అధికారం కోసం ఎంతకైనా బరిదెక్కించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేయడం కానీ చర్చించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి లేనే లేదు. మేము చేతులు మడత పెట్టదాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామియానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట షామియానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకుకి కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామియానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని, టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా
కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి, మీ ఖాళీ కుర్చీల. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దె రామ్మోహన్ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. జగన్పై దేవినేని నెహ్రూపై దిగజారి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సెటిల్మెంట్ వారసుడు అని తనపై నోరు పారేసుకున్నారని, గద్దె రామ్మోహన్ బుద్దా వెంకన్న చేసిన సెటిల్మెంట్లు చెప్తే కృష్ణానదిలో తలలు తీసుకెళ్లి ముంచుకొని చస్తారని అన్నారు. పాల్గొన్న దేవినేని అవినాష్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీరుపై నిప్పులు చెరిగారు. ఓటమి భయంతో గద్దె రామ్మోహన్ పిచ్చి పిచ్చి ప్రేలాపను పేలుతున్నాడన్నారు. నువ్వు రిటైనింగ్ వాల్ కట్టానని చెప్పుకుంటే ప్రజలు నీ మొహం మీద ఉమ్మేస్తారన్నారు. మేము చేసిన అభివృద్ధి సిగ్గు లేకుండా మీరే చేశారని చెప్పుకోవటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి భయంతో వణికిపోతున్నారు. జీరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈరోజు పని పాట లేని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎందుకంటే నిన్నే మీ అందరికీ తెలుసు, ప్రైడ్ మాధవలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యక్రమం, గద్దె రామ్మోహన్ గురించి ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు మరొక 5 సంవత్సరాలు గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను, నేను పలానా కార్యక్రమం చేశానని చెప్పని దిక్కులేని స్థితిలో ఈరోజు గద్దె రామ్మోహన్ ఉన్నారు. అంటే దిగజారిపోయిన రాజకీయం. నేను ఎందుకు దిగజారిపోయిన రాజకీయం అంటున్నానంటే, ఈరోజు మా ఫోటోలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి 10 తలకాయలు పెట్టి, మా ఫోటోలు పెట్టి, ఆయన ఏదో రాముడు అంట, ఆపద బావుడు అంట, మేము సైంధవులు అంట, లేకపోతే సెటిల్మెంట్ వారసుడు అని చెప్పని దిగజారిపోయి, అంటే వ్యక్తిగతంగా నేను ఈ నియోజకవర్గంలో ఓడిపోతున్నాను అనే ఒక భయం పట్టుకుని వాళ్ళకు సంబంధించిన 50 మంది 100 మందిని ఒక చోట చేర్చుకుని వ్యక్తిగతంగా మాది కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఫోటోలు వేసి, ఫోటోలు వెనకమాల బ్యాక్గ్రౌండ్లు పెట్టి, కేవలం మమ్మల్నే కాదు, చివరికి చనిపోయిన మా తండ్రి గారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిని గారు సెటిల్మెంట్ వారసులంట. సిగ్గుండాలి. 70 ఏళ్ళు వచ్చినాయి. 70 ఏళ్ళు వచ్చినా ఈరోజు రాజకీయం కోసం, పదవి కోసం దిగజారిపోయి వివరించే నేత నాయకుడు ఉందంటే ఈరోజు గద్దె రామ్మోహన్. నీకు నిజంగా దమ్ముందా? నీకు నిజంగా దమ్ముంటే, రోషం ఉంటే, పౌరుషం ఉంటే అదే ప్రైడ్ మార్వాకు మేము వస్తాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు. నీ తరపున చంద్రబాబు వస్తారా, లోకేష్ వస్తారా, నువ్వు వస్తావా, లేకపోతే మీ నాయకులు ఎవరు వచ్చినా పర్వాలా. ఈరోజు 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, డివిజన్ పరంగా, రోడ్డు పరంగా ఎన్ని 100 కోట్లు కేటాయించామో మేము చెప్పగలం. నువ్వు చెప్పగలవా? 2014 నుంచి 19 దాకా నేను పలానా కార్యక్రమం చేసుకున్నాను అని చెప్పని ఒక్క కార్యక్రమం నువ్వు చెప్పగలవా? మేము చెప్పుకోగలం. ఏ రోడ్డు వేసాం, ఏ డ్రైన్ కట్టాం, ఏ రిటైనింగ్ వాల్ కట్టాం, ఏ పార్క్ కట్టాం, ఏ స్క్రూ బ్రిడ్జ్ కింద రోడ్డు వేస్తున్నాం అనేది మేము చెప్పుకోగలం. నువ్వు చెప్పుకోగలవా అని చెప్పి ఈరోజు గద్దె రామ్మోహన్ మేము అందరంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చనిపోయిన నెహ్రూ గారిని విమర్శిస్తూ సెటిల్మెంట్ వారసులు అంటున్నారు. ఏ సెటిల్మెంట్లు చేశారు? మమ్మల్ని చెప్పమంటావు నీ సెటిల్మెంట్ల గురించి? బుద్దా వెంకన్న నీది ఏ సెటిల్మెంట్లు చేశారో చెప్పమంటావా? ఆ విషయం కనుక చెప్పుకుంటే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో నీకు అర్థమవుతుందా? కృష్ణానదిలో ముంచిన ఎంత షేమ్ఫుల్గా, ఎంత అవమానకరంగా నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పిన విషయం గద్దె రామ్మోహన్ గారు గుర్తుంచుకో. ఈరోజు రాజకీయం అనేది రాజకీయంలాగా చేయాలి. నేను 70 ఏళ్ళు వచ్చింది, నాకు హోందాతనం ఉందని చెప్పని పేరుకు చెప్పుకోవటమే కానీ ఈరోజు నీచంగా
నీచంగా ఓడిపోతున్నాను నేను తూర్పు నియోజకవర్గంలో. ఈరోజు ఏదైతే 2019 తర్వాత నేనేదో గొప్పగా అని చెప్పని ఫీల్ అయిన గద్దె రామ్మోహన్ ఈరోజు 2024కి నేను ఓడిపోతున్నాను తూర్పు నియోజకవర్గంలో అని చెప్పని నిర్ణయానికి వచ్చి ఈరోజు దిగజారిపోయిన రాజకీయాలు, దిగజారిపోయిన మాటలు, చనిపోయిన వ్యక్తుల మీద విమర్శలు చేసే స్థాయికి ఈరోజు గద్దె రామ్మోహన్ దిగజారిపోయారని చెప్పని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. మొన్నదాకా చంద్రబాబు నేను అనుకునేవాళ్ళు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆయన గారు విమర్శిస్తారని చెప్పని అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం. ఈరోజు చంద్రబాబు తొత్తుగా గద్దె రామ్మోహన్ గారు దిగజారిపోయి ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు నువ్వు రాముడు అని చెప్పి నువ్వే చెప్పుకుంటావు, మీ వాళ్ళేమో నువ్వు కృష్ణుడు అని చెప్పని వాళ్ళు చెప్తారు. ఏది నిజమో తెలియక ఈరోజు జనం అందరుగా ఇదైపోతున్నారు. ఈరోజు నీకు నిజంగా దమ్ముంటే నేను అంటున్నా రిటైనింగ్ వాల్ నేను పూర్తి చేశాయని చెప్పాను. 2019లో నువ్వు పూర్తి చేశాయని చెప్పిన ప్రాంతంలో నీళ్ళు ఎందుకు వచ్చినాయి? నీళ్ళు ఎందుకు వచ్చినాయి గద్దె రామ్మోహన్ అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. సాయిరామ్ కట్ పీసెస్ రోడ్లో మోకాల్లోటు నీళ్ళు వస్తే మేము కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, లేకపోతే పక్కన పెద్దలు చల్లారావు గారు కానివ్వండి 25 లక్షల రూపాయలతో కేవలం 20 రోజుల్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మీరు కట్టిన నాసరికం రిటైనింగ్ వాల్ పనులు గారు పూర్తి చేసి తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసిన తర్వాత 150 కోట్లు 130 కోట్లతో ఈరోజు కృష్ణలంక చివరి దగ్గర రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది సిపిఎం విజయవాడ సెంట్రల్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాట పట్టింది. స్థానిక సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ నెల 22 నుండి డివిజన్ల వారీగా పాదయాత్రలు చేపట్టింది. ఈ క్రమంలో సెంట్రల్ పరిధిలోని బాంబే కాలనీ, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, గుణదలపై ఫ్లైఓవర్, సింగినగర్ 2వ వంతెన నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ఉద్యమించినట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు వెల్లడించారు. శ్రీ భవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను ఓట్ బ్యాంకుగా వాడుకోవడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవంటూ పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ, వైసీపీ నేతలు అక్కడ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యంగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాల రిజిస్ట్రేషన్ల గురించి రోడ్డు మీదకు వచ్చి అక్కడ ప్రజలు అడుక్కుంటున్న పని చేసే నాదులే లేరన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. 4.5 ఏళ్ళు దాటింది. 50-60 రోజుల్లో ఈ ప్రభుత్వం కాలపరిమితి ముగిపోతూ ఉంది. కార్పొరేషన్ ఏర్పడి వీళ్ళ నాయకత్వాన దాదాపుగా 3 బడ్జెట్లు పెట్టారు. 3 ఏళ్ళు అయిపోయింది. సమస్యలు మాత్రం పేరుకుపోయి ఉన్నాయి. ఎక్కడా ఏ సమస్య కూడా పరిష్కారం చేసేటువంటి పరిస్థితి కనపడటంలా. గత 20 ఏళ్ళ నుండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కనుక పరిశీలించినట్లయితే అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కాలంలో మీరు పరిష్కారం చేసినటువంటి సమస్యలు ఏంటని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. మచ్చుకు కొన్ని చెప్పండి అని చెప్పనని చెప్తా ఉన్నాం. 20 ఏళ్ళు అయింది బాంబే కాలనీ పుట్టి. 20 సంవత్సరాల తర్వాత పట్టాలు రిజిస్ట్రేషన్లు లేవని చెప్పనని పట్టాలు రిజిస్ట్రేషన్ల కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులు వీధుల్లోకి వచ్చి మాకు రిజిస్ట్రేషన్లు చేయండి మహాప్రభు అని చెప్పనని, మాకు పట్టాలు రిజిస్ట్రేషన్ ఇవ్వండి అని మహాప్రభు అని అడగాల్సినటువంటి దుస్థితికి వచ్చింది అని అంటే ఈ 20 ఏళ్లలో వైసీపీ నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం గతంలో ఏం చేశారని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. గుడ్డిగురానికి పడుదోయారా? ఎందుకని ఈ సమస్యల పరిష్కారం కాలా? ఎందుకని పట్టాలు ఇవ్వలేకపోయారు? గతంలో
95-2000 కాలంలో రాజీవ్ నగర్ కానీ, కొత్త రాజీవ్ నగర్ కానీ, పాత రాజీవ్ నగర్ కానీ, ఎల్బిఎస్ నగర్ కానీ, కండ్రిక కానీ ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి ఇళ్ళన్నిటికీ 5 రూపాయలు 15 రూపాయలకి గజానికి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర ఆనాడు కమ్యూనిస్టుల కార్పొరేషన్లో పరిపాలనలో ఉండటంతో జరిగింది. రేపు 22 నుంచి 27 వరకు పాదయాత్ర కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల సమస్యల మీద చేస్తున్న ఆందోళన పోరాటాలకు, అదే సందర్భంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పరిష్కరించినటువంటి వైనాన్ని వివరిస్తూ రానున్న కాలంలో సిపిఎంగా చేసే పోరాటాన్ని కూడా వివరించడానికి మేము సిద్ధపడుతున్నాం. సెంట్రల్ సిటీలో ఫ్లైఓవరు, ఆర్యూబీ, గుణదల ఫ్లైఓవరు, దాంతో పాటుగా ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాల గురించి పోరాడుతున్నాం సిపిఎంగా. ఆ పర్యవసానంగా కొంతమంది గుర్తించటం, కొద్దిమందికి కాగితాలు ఇవ్వటం, ఇళ్ళు కడుతున్నామని చెప్పేసి అని ₹1000 వసూలు చేయటం, ఇళ్ళు పూర్తి చేయకపోవటం, ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ సమస్యల మీద కూడా ప్రజల తరపున పోరాడుతూ ఉన్నాం. ఇది ఎజెండాగా ముందుకు తీసుకురావడానికి సిపిఎంగా ఈ కాలంలో పోరాటం చేశాం. అదే సందర్భంలో వ్యాంబే కాలనీ, రాజరాజపేటకు సంబంధించిన వాసులు మొత్తానికి కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన కొనసాగిస్తున్నాం. అనేక సందర్భాల్లో స్థానిక ప్రజలు అటు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలకు కూడా మెమోరాండాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఈ 4.5 సంవత్సరాల కాలంలో పరిష్కారం చూపని పరిస్థితి చూసాం. కానీ ఇవాళ ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద పోరాటం చేయడానికి సిపిఎంగా సిద్ధపడుతున్నాం. రానున్న కాలంలో ఈ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించలేని ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజల పక్షాన, కార్మిక పక్షాన పోరాడుతున్న సిపిఎం పార్టీకి బలపరచాలని, అదే సందర్భంలో రేపు సిపిఎంగా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పరిస్థితి ముందే ప్రకటించాం. అందుకని సిపిఎంకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజలకి, కార్మికులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తామని. నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతో కృషి చేశారని అవినాష్ సతీమణి దేవినేని సుధీర అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేస్తున్న ఘనత అవినాష్దే అని అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో, జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లోని పలు ప్రాంతాలలో గడప గడపకి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి జగన్ హయాంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో అవినాష్ అన్న హామీ అనే కార్యక్రమం గడప గడపకి జరుగుతుంది. సుధీర గారు ఇక్కడ గడప గడపకి తిరుగుతున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే స్పందన, అవినాష్ బాబు మా ఇంటి పెద్ద బిడ్డను గెలిపించుకోకపోతే మేము ఓడినట్టే అని అందరూ హామీ ఇస్తున్నారు. ఇక్కడ రోడ్లు కానీ, పార్కు కానీ, జిమ్ కానీ అన్నీ అసలు చూసి బాబుని ఎలా మర్చిపోగలం. ఈరోజు వెటర్నరీ కాలనీలో ఈ కాలనీ ప్రెసిడెంట్ నల్లూరు సుబ్బారావు గారు, అలాగే కోఆప్షన్ సభ్యులు ఉసూరు సుబ్బారావు గారు, మన 3వ డివిజన్ మన కాలనీ పెద్దలు అందరూ హాజరయ్యి ప్రతి గడప గడపకి వెళ్తుంటే అవినాష్ బాబుని చాలా రెస్పాన్స్ బాగుంది. అవినాష్ బాబుని మేము ఆశీర్వదిస్తాం, మేము ఓటేసి గెలిపిస్తాం. బోండా ఉమాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై పోలీసులు చర్య తీసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. బోండా ఉమాకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు సరిగా స్పందించకపోతే కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ లీగల్ సెల్ సభ్యులు విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. అనంతరం సత్యనారాయణ, నిలిబండ్ల బాల మీడియాతో మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యుడిని చూపిస్తా అంటూ ఘాటుగా మాట్లాడుతున్నారని, ఇది సరైంది కాదన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో లీగల్ సెల్ తరపున కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కమిషనర్ గారిని లీగల్ సెల్ తరపున అందరం వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. బోండా ఉమా గారి మీద వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. చూడకుండా చేస్తా, చంద్రుడిని చూడకుండా చేస్తాను, నేను లేపేస్తాను, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు కాన్స్టిట్యున్సీలో. అది కరెక్ట్ కాదని చెప్పి సిపి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీని మీద చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. వారికి ప్రాణహాని ఉంది, బోండా ఉమా గారికి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా ప్రాణహాని ఉంది, దానికి మీరు పూర్తి బాధ్యత వహించాలి పోలీసులు అని చెప్పి కలవటానికి వస్తే కమిషనర్ గారు లేరు, డీసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ 3 గంటలకు వచ్చి కమిషనర్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ విషయం మీద లీగల్గా మీరు యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మేము త్రూ కోర్ట్ ఆఫ్ లాలో ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేయడానికి కూడా మేము రెడీ అవుతాం. ఈరోజు మా పాలిట్ బ్యూరో మెంబరు ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమా గారి పైన వన్ టౌన్లో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం దగ్గర అతని మీద ఇంటెలిజెన్స్ రిపోర్టు డిపాజిట్లు రావని చెప్పి వన్ టౌన్లో పోటీ చేస్తే అక్కడ ఫుట్బాల్ తంతే ఫుట్బాల్ లాగా వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో పడి ఇక్కడ కూడా పిచ్చి ప్రేలాపన పేలుతున్నాడు. ఉత్తమ కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బోండా ఉమా గారి మీద, బోండా ఉమా గారికి సూర్యుని చూపిస్తాను, చంద్రుని చూపిస్తాను, అలాగే తాట తీస్తాను, ఎలక్షన్ తర్వాత నిన్ను లేపేస్తాను అని ఈ రకంగా బోండా ఉమా గారిని బెదిరిస్తూ, అలాగే పార్టీల మధ్య, అలాగే కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ సెంట్రల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే సెంట్రల్ నియోజకవర్గాన్ని మరి కుమ్ములాటలు చేసుకునేటట్టుగా, గొడవలు పడేటట్టుగా పార్టీల మధ్య ఆయన ఈ రకంగా గొడవలు సృష్టిస్తున్నాడు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటే ఒక బఫూన్ ఎమ్మెల్యే అని చెప్పి విజయవాడ నగర ప్రజలందరికీ తెలుసు. వెల్లంపల్లి శ్రీనివాసరావు నోరు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. మేము సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు 2014, 2019లో 900 కోట్ల రూపాయలతో స్టేట్లో ఎక్కడ జరిగినటువంటి డెవలప్మెంటు, అభివృద్ధి సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు చేసి చూపించిన ఎమ్మెల్యే, ఏకైక ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు. 2014లో బోండా ఉమా గారు పోటీ చేశారు, 2019లో బోండా ఉమా గారు పోటీ చేశారు, 2024లో బోండా ఉమా గారే పోటీ చేస్తున్నారు మా పార్టీ తరఫున. కానీ మీరు గౌతమ్ రెడ్డి 2014లో, 2019లో మల్లాది విష్ణు, తర్వాత ఇప్పుడు మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థుల్ని మార్చుకునేటువంటి దుస్థితి మీది. క్యాండిడేట్లు లేరు మీకు సెంట్రల్ నియోజకవర్గంలో. నీకు రేపు డిపాజిట్లు రావు సెంట్రల్ నియోజకవర్గంలో. ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు అవినీతి పరుడు, 1 టౌన్లో పనికిరాని రూపాయి, 2 టౌన్లో పనికిరాదని చెప్పి ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. నువ్వేదో పెద్ద వీరుల్లాగా, సూర్యుల్లాగా నువ్వు నోటుకొచ్చినట్టు మాడితే ఇక్కడ ఎవరో చూస్తూ ఊరుకోరు. దాని మీదే మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాము, డీసీపీ గారికి ఇచ్చాము. కమిషనర్ గారు డీజీపీ గారు బంగ్లాలో ఉన్నారంటే, డీజీపీ గారి దగ్గర నుంచి 3ంటికి వస్తారంటే మరి వెయిట్ చేసి 3ంటికి కూడా మళ్ళీ వద్దామని చెప్పి మేము అందరం అనుకున్నాం. లాయర్లు అందరం కూడా వచ్చాము టీడీపీ లీగల్ సెల్ తరపున. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం 5 ఏళ్లు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగారు. కొండపావులూరులో 60 ఎకరాల్లో నిర్మిస్తున్న 3000 ఇళ్లు నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు అద్దె ఇంట్లో వేల రూపాయలు చెల్లించలేక తీవ్ర అగసాట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కొండపావులూరు గ్రామంలో అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లు నిర్మాణ పనులను సిపిఐ నగర కమిటీ నేతలు పరిశీలించారు. నిర్మాణాలు చేపట్టి 3 ఏళ్లు కావస్తున్నా నిర్మాణాలు పూర్తి కాలేదని, మరోవైపు ఇళ్ల నిర్మాణాలు నాణ్యత లేవని సిపిఐ నేతలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న కాలనీ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి
చేయకపోవటం వల్ల పేదలు అనేక అవస్థలు గురవుతున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో లబ్ధిదారులు ఓట్లు దుండుకోవటం కోసం ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ పత్రాలు అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నేడు ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార ప్రభుత్వాలు మరోసారి లబ్ధిదారులను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న లక్షలాది ఇల్లు నిర్మాణాలు నాణ్యత ఏమాత్రం పాటించడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో లబ్ధిదారులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కమిటీ నేతలు, వివిధ ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగింది అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్ళగొడుతున్నారని విమర్శించారు. గద్దెకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చి అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని 9వ డివిజన్ పరిధిలోని స్క్రూ బ్రిడ్జ్ వద్ద అండర్ పాస్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, బెల్లం దుర్గా పాల్గొని స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన ఈ రోడ్కు నేడు భూమి పూజ చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న 7 కుటుంబాల వారికి ఆధునిక హంగులతో నిర్మించిన నూతన గృహాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా అందజేసిందని గుర్తు చేశారు. 650 కోట్ల అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో జరిగిందని తెలిపారు. కొండ ప్రాంతాలు, కరకట్ట ప్రాంతం ఎంతో అభివృద్ధి చేశామన్నారు. తమపై తప్పుడు కథనాలు రాసిన ఎల్లో మీడియాకు కళ్ళు తెరిపించే విధంగా ఇల్లు ఇచ్చానన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి అక్కడ ప్రజలకు అండగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం, మరీ ముఖ్యంగా పట్టమటలంక ప్రాంత వాసులు ఏదైతే బెంజ్ సర్కిల్ కానివ్వండి, లేకపోతే బండర్ రోడ్డు వెళ్ళాలంటే దాదాపుగా అరగంట సేపు ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకుని, అదేవిధంగా ఎంతో దూరంగా ప్రయాణించాల్సి వచ్చిన అవసరం ఉండేది. అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఎమర్జెన్సీగా అంబులెన్స్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన సమయంలో అనేక ఇబ్బందులు పడేవారు. వీటినన్నిటిగా గమనించి, గుర్తించి పెద్దలు, గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు 9వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఈశ్వరప్రసాద్ గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని, కమిషనర్ గారిని, మేయర్ గారిని, లేకపోతే మమ్మల్ని గారు అనేక సందర్భాల్లో గతంలో స్క్రూ బ్రిడ్జ్ కింద ఎవరైతే ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రజానికానికి శాశ్వతంగా ఇల్లు కేటాయించి దాని ద్వారా ఇల్లు తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక రోడ్డు ఏర్పాటు చేస్తే 9వ డివిజన్కి సంబంధించిన పట్టమటలంక ప్రాంత వాసులకి, అదేవిధంగా పక్కనే ఉన్న ఫకీర్గూడెం ప్రాంత ప్రజానికానికి ఎంతో అనువుగా ఉంటుందని చెప్పని అనేక సందర్భాల్లో చెప్పి పోరాటం చేసి ఈరోజు 9వ డివిజన్ ప్రజానికానికి కళ సాకారం చేసిన ఈశ్వరప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి చేతుల మీదుగా ఈరోజు దాదాపుగా 15 లక్షల రూపాయలతో స్క్రూ బ్రిడ్జ్ కింద రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు కానివ్వండి, అదేవిధంగా అధ్యక్షుడు కళ్యాణ్ గారు కానివ్వండి, కాళీ గారు కానివ్వండి, విజయ్ గారు కానివ్వండి, పెద్దలు అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్ సోదరులు హరీష్ గారు కానివ్వండి, 9వ డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి, సిద్ధు గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ గారు ఎంతో సంతోషంగా
నిజమైన అభివృద్ధి ఈరోజు మా ప్రాంతంలో జరిగిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగిందని చెప్పని ఈరోజు ఆశీర్వాదం ఇస్తానికి వచ్చిన పెద్దలందరి గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి వీధికి కానివ్వండి, ప్రతి కొండ ప్రాంతం కానివ్వండి, ప్రతి కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో కానివ్వండి, ఈ విధంగా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ గారు ఏర్పరచుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాను. మరి బహుశా తెలుగుదేశం పార్టీ మీడియాకు సంబంధించిన ఆంధ్రజ్యోతి గుర్తే ఉందో లేదో, ఇదే రోడ్డు గురించి ఏది మేము శాంక్షన్ చేసేసి అప్రూవల్ అన్నీ గారు అయిపోయి ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి గారు డబ్బులు లేకుండా ఈరోజు ఇల్లు కేటాయించిన తర్వాత ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది, చేస్తారా అని చెప్పని. ఈరోజు చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ మీడియా వాళ్ళందరికీ గారు చెప్పడం గారు జరుగుతుంది. ఈరోజు అనేక అభివృద్ధమైన కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఇంటికి గారు మేము ప్రతి ఇంటికి ముందుకు వెళ్తుంటే ప్రజానికం ఎంతో సంతోషంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా ఇంటి ముందు రోడ్డు వచ్చింది, మా ఇంటి ముందు డ్రైనేజ్ వ్యవస్థ బాగుండి, మా కాలనీలో పార్కు బాగుండి, మా కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టి ఈరోజు నీళ్లు ఎన్ని లక్షల నీళ్ళు వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ఈరోజు ప్రజానికం చెప్తుంటే, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమేనని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. అనుబంధ సంఘాల్లో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వైసీపీ ప్రకటించిన అనుబంధ సంఘాల కమిటీలలో తూర్పు నియోజకవర్గం నుండి నూతనంగా నియమితులైన వారు అవినాష్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాల్లో జిల్లా మరియు అదేవిధంగా నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆదేశాలతో ఈరోజు పదవులు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా సోదరులు దాదాపుగా 12 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మరీ ముఖ్యంగా విద్యార్థుల ఒక సమస్యల మీద అనేక పోరాటాలు చేసి గత 5 సంవత్సరాలు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విద్యార్థులకి కోసం చేసే కార్యక్రమాలని విద్యార్థులకి చేరువే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తరపున అనేక మంచి కార్యక్రమాలను ఈరోజు విద్యార్థులకు తీసుకెళ్తున్న సోదరు రంజిరెడ్డి గారిని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మొహిద్దీన్ గారిని డాక్టర్ సెల్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు ఆనంద్ గారిని రైతు విభాగం జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అదేవిధంగా సోదరులు సాగర్ని మన ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగానికి జనరల్ సెక్రటరీగా ఈరోజు నియమించడం జరిగింది. జర్నలిస్టుపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ వద్ద విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో రాప్తాడ్లో ఫోటో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది. జనార్దన్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేసే విధానాన్ని మాఫియా ముఠాలు ప్రజాప్రతినిధులు వదులుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్ట్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూనియన్ సీనియర్ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెచ్చిన విధంగా జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక నియంత ప్రభుత్వం సాగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావా రవి,
ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కంచెల జయరాజు, దాసరి నాగరాజు, సామ్నా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు విజయభాస్కర్, నారాయణ, సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, సామ్నా నగర అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సుబ్బారావు, ఎస్ గంగరాజు, ఆంధ్రజ్యోతి బ్యూరో ప్రతినిధులు రామారావు, మృత్యుంజయ్ కుమార్, ఉదయ్ భాస్కర్, పూర్ణ, హైదరాబాద్కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పివి రమణారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మా జిల్లా యూనిట్స్, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ దీని మీద మెమరాండాలు అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా కృష్ణా మీద జరిపిన దాడిని ఖండించడమే కాకుండా వారి మీద దాడి ఎవరైతే చేశారో వారి మీద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దీని మీద ప్రధానంగా డీజీపీ గారు దీని మీద సాధించి జర్నలిస్టుల మీద పదే పదే జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత, దాన్ని జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసుకుని ముందుకు పోయే విధంగా వారు మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా డీజీపీ గారు దృష్టి సారించి జర్నలిస్టుల మీద జరిపిన దాడిని ప్రధానంగా తీవ్రంగా పరిగణించి వెంటనే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణ వీపంతా పగిలిపోయేటట్టు కాళ్ళతో తన్నుకుంటూ కర్రలతో కొట్టుకుంటూ మరి ఈ దాడికి పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన ఉంది. ఒక్కోసారి అనుమానం కలుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక ఒక నియంత పరిపాలన సాగుతున్నదా అనేది ఇటువంటి ఘటనల వల్ల మనకి అనుమానం కలుగుతోంది. దీని మీద రాప్తాడులో జరిగినటువంటి కృష్ణ మీద జరిగిన దాడి మీద సిట్టింగ్ న్యాయమూర్తితో వెంటనే ఎంక్వైరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మంది యువత సేవాభావంతో ముందుకు వచ్చి వాలంటీర్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారని అన్న దేవినేని అవినాష్. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా చెప్పిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.